ఇదొక డిఫరెంట్ డార్క్ కామెడీ థ్రిల్లర్. ఓ తెలివైన వ్యక్తి తెలివి తక్కువ వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఇంకా కామెడీ డైలాగ్స్ ఈ మూవీని ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి. అసలు శవాల్ని ఎందుకు బయటికి తీస్తారు, ఈ శవాలకి స్వాతంత్రం ముందున్న 3 సంస్థానాలకి కథను ముడిపెట్టడం బాగుంటుంది. మీరు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరిన్ని స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇప్పుడు మూవీలోకి ఎంటర్ అవుదాం. మూవీ స్టార్టింగ్లో బ్రహ్మానందంని జిల్లా కోర్టు జడ్జిగా చూపిస్తారు. ఇక్కడ నేను పాత్రలను పరిచయం చేస్తున్నాను. మొదటిగా గొయ్యి, ఇతని పేరు గొయ్యి. మూవీ స్టార్టింగ్లో గొయ్యని చూపిస్తారు. అతను శ్మశానంలో గొయ్యలు తవ్వుకుంటూ ఉంటాడు. ఇతను ఎలాంటి వాడంటే తాను తవ్విన గొయ్యి ఎప్పుడూ వేస్ట్ కానివ్వడు. తవ్విన గొయ్యిని పూడ్చడానికి ఎంతకైనా దిగజారుతాడు. అతను ఎలాంటి వాడంటే వర్క్ ఈజ్ వర్షిప్ లాగా అతను తవ్విన గొయ్యిల్లో పాతాల్చిన శవం బ్రతికిపోవడం వల్ల, హాస్పిటల్లో శవాన్ని దొంగతనం చేసి పూడ్చడం వల్ల బ్రహ్మానందం 6 నెలల శిక్ష వేస్తాడు. నెక్స్ట్ చిలిపిని చూపిస్తారు. ఇతని పేరే చిలిపి. చిలిపి పైరసీ వీడియోస్ తీస్తూ ఉంటాడు. తరువాత క్యారెక్టర్ పేరు మిలిటరీ. ఇప్పుడు మిలిటరీని చూపిస్తాడు. ఈ మిలిటరీ ఆర్మీ నుండి బయటికి పంపేసిన మిలిటరీ సర్వీస్ చేశా అని భ్రమపడుతూ ఉంటాడు. ఇతను మోటార్ న్యూరాన్ డిజీజ్తో బాధపడుతూ ఉంటాడు. అది ఎలా వస్తుందంటే యుద్ధానికి భయపడి 4 మార్ఫిన్ ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల ఆ డిసీజ్ వచ్చి ఉంటుంది. కానీ అందరికీ యుద్ధంలో దెబ్బల వల్ల డిసీజ్ వచ్చిందని చెప్పుకుంటాడు. అయితే ఈ ముగ్గురిని అంటే గొయ్యి, మిలిటరీ, చిలిపిని ఒక విషయంపై పిలిచి ఉంటాడు మన హీరో పేరు గుర్రం పాపిరెడ్డి. ఇంకా హీరోయిన్ ఫారియా కూడా కనపడతారు. వాళ్ళే ఒక పని పైన ఈ ముగ్గురిని పిలుచుంటారు. ఈ తెలివి తక్కువ వాళ్ళైన గొయ్యి, మిలిటరీ, చిలిపి సహాయంతోనే మన హీరో ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు అన్నదే ఈ సినిమా సారాంశం. ఇప్పుడు మన హీరో ఏమంటాడంటే, మీరు జీవితంలో చూడండి డబ్బును ఆఫర్ చేస్తా అంటాడు. కానీ చిలిపి, మిలిటరీ కలిసి లాస్ట్ టైం కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చి మమ్మల్ని జైలుకి వెళ్ళేలా చేసా వుడ్రాజ్తో కలిసి అంటారు. అప్పుడే వుడ్రాజ్ను చూపిస్తారు. ఇది ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అప్పుడే వుడ్రాజ్ను జైలు నుంచి రిలీజ్ అయినట్టు చూపిస్తారు. వుడ్రాజ్తో కలిసి హీరో, చిలిపి, మిలిటరీ, గొయ్యి కలిసి జ్యువెలరీ షాప్ని లూటీ చేద్దాం అనుకుంటారు. కానీ ఆ ప్లాన్లో వుడ్రాజే బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోతాడు. మిగిలిన వాళ్ళంతా పోలీసులకి దొరికిపోతారు. అలా జడ్జి బ్రహ్మానందం వాళ్ళందరికీ 4 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. పరారీలో ఉన్న వుడ్రాజ్ని కోర్టులో ప్రవేశపెట్టమంటారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. ఇప్పుడు మూవీ ప్రజెంట్లోకి వస్తుంది. అప్పుడు హీరో ప్లాన్ చెప్తాడు. అదేంటంటే శ్రీశైలంలో ఉన్న సమాధిలోంచి బాడీని శ్రీనగర్ సమాధిలోకి షిఫ్ట్ చేయాలంటాడు. మరి శ్రీనగర్ కాలనీలో ఉన్న శవాన్ని ఏం చేయాలనగా తర్వాత చెప్తా అంటాడు. ఈ పనికి గాను ఒక్కొక్కరికి 50,000 ఇస్తా అంటారు. అలా శ్రీశైలం అడవుల్లో శవాల్ని దొంగతనం చేయడానికి వెళ్తారు. అదే టైంలో శవాల్ని దొంగతనం చేసేవారు కూడా వస్తారు. వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తున్నారని మిలిటరీ అడగ్గా, మెడికల్ కాలేజ్ వాళ్ళు శవాల్ని కొనుక్కుంటారు అని చెప్పగా, అంటే మాకేమో జస్ట్ 1 lakh ఇచ్చి నువ్వు లక్షలు కొట్టేద్దాం అనుకుంటున్నావా అని మిలిటరీ అడుగుతాడు హీరోని. దానికి హీరో, శవాలు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, ఇక్కడ దాకా ఎందుకు రావడం, ఇక్కడ దొంగతనం ఎందుకు చేయడం అంటాడు. మొత్తానికి ఆ శవాన్ని అంటే స్కల్లు, ఇంకొన్ని బోన్స్ మాత్రమే దొరుకుతాయి. వాటిని తీసుకొస్తారు. అలాగే శ్రీనగర్లో ఉన్న కళింగపోతురాజ్ శవం ప్లేస్లో ఈ శవాన్ని రీప్లేస్ చేస్తారు. ఈ కళింగపోతురాజ్ శవాన్ని చెరువులో పడేస్తారు. అయితే మిలిటరీకి, చిలిపికి డౌట్ వస్తుంది. హీరో మనకి చీప్గా తక్కువ డబ్బు ఇచ్చి వాడు ఎక్కువ డబ్బు కొట్టేద్దాం అనుకుంటున్నాడని హీరో దగ్గరికి వెళ్ళి పోలీసులకి చెప్పేద్దాం అనుకుంటున్నానని బెదిరిస్తారు. అప్పుడు హీరో అసలైన ప్లాన్ని వాళ్ళకి చెప్తాడు. అదేంటంటే 16వ శతాబ్దంలో 3 చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉండేవి. అవి కళింగ, బాలిక, చెర. ఆ 3 చిన్న చిన్న సామంత రాజ్యాలు బ్రిటిషర్స్కి ఫేవర్గా ఉండడం వల్ల బ్రిటిషర్స్ శ్రీశైలం అడవుల్లో కొన్ని వేల హెక్టార్ల భూముల్ని రాసిచ్చాయి వాళ్ళకి. 1947లో మన ఇండియాకి స్వాతంత్రం వచ్చాక చిన్న చితక రాజ్యాల్ని టేక్ ఓవర్ చేసుకొని మన ఇండియాలో కలిపేసుకుంది. కొన్ని రాజ్యాల్ని మిలిటరీతో బెదిరించి కొన్నింటిని ప్రైవీ పర్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసి కొన్నారు. అయితే 1971లో ప్రైవీ పర్స్ని బ్యాన్ చేసింది. సో దానివల్ల కాంపెన్సేషన్ కింద ఈ 3 రాజ్యాల్ని ఒక రాజ్యం కింద అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ కింగ్డమ్ని చేసి సివోకే అనే కౌన్సిల్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ చుట్టూ ఉన్న కొన్ని వేల ఎకరాల భూమిని ఈ 3 రాజ్యాలకి కేటాయించింది. ఇప్పుడు ఈ భూముల వాల్యూ కొన్ని వేల కోట్లు అని చెప్తాడు హీరో.
ఈ 70 ఇయర్స్‌లో ఈ వంశస్థులు చాలా మంది చనిపోయారు. అయితే కళింగ వంశస్థులు మాత్రం ఏ ఒక్కరు మిగల్లేదు. మిగిలిన 2 రాజ్యాల వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటానికి బాలిక తరపున శివకేశ అనే ఒక పెద్దాయన 30 ఏళ్ల క్రితం ఒక ఇంటర్నల్ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి హయగ్రీవ, నీలగ్రీవ అనే ఇద్దరిని ఈ ట్రస్ట్‌కి హెడ్స్‌గా నియమిస్తాడు. కానీ ఇప్పుడు ఆ వంశస్థుల వాళ్ళకి హయగ్రీవ, నీలగ్రీవ పైన ట్రస్ట్ కోల్పోవడం వల్ల అకౌంట్స్‌ని డిజిటలైజ్ చేసి ఇమ్మని చెప్తారు. కానీ శివకేశ పెద్దాయన మాత్రం గ్రీవాస్ లీడర్షిప్లో రాయల్ ట్రస్ట్ని నేను నమ్ముతున్నాను, ఇలాంటి ఆస్తి తగాదాల వల్లనే కళింగ వంశం వాడు అని చెప్పుకోవడానికి ఈ రోజుకి ఏ ఒక్కడు బ్రతికిలేడు భూమి మీద అంటాడు. అయితే ఇక్కడే హీరో ప్లాన్ ఏంటంటే మన గొయ్యి తాత శవాన్ని తీసుకొచ్చి కళింగ వంశస్థుడైన పోతురాజు శవం స్థానంలో పెడితే మన గొయ్యి కళింగ వంశంలో చివరివాడు అని కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. వాళ్ళ దగ్గర గొయ్యి కళింగ వంశస్థుడు కాదనే ఎటువంటి ఆధారాలు ఉండవు. కాబట్టి కోర్టు చివరి ఆప్షన్ DNA టెస్ట్. ఎలాగో కళింగ పోతురాజు ప్లేస్లో గొయ్యి తాత శవాన్ని పెట్టాడు కాబట్టి గొయ్యిది ఇంకా ఆ సమాధి శవానిది DNA మ్యాచ్ అవుతుంది. ఇన్నాళ్ళు 2 రాజ్యాలే కాబట్టి ఈ 2 రాజ్యాలే లాభాలని పంచుకుంటూ ఉండేవి. ఇప్పుడు మన గొయ్యికి కూడా ఆ లాభం వస్తుంది అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు హయగ్రీవాస్ని చూపిస్తారు. వారితో పెద్ద ఆయన అంటే శివకేశ ఏమంటారంటే ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదు, అంటే ఆస్తి తగాదాలు మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఎప్పుడు రాకూడదు అని చెప్పి వెళ్తాడు. వెంటనే వాళ్ళకు ఒక లెటర్ వస్తుంది. అది చూసి షాక్ అవుతారు. అదేంటంటే గొయ్యి తాను చివరి వంశస్థుడు అని చెప్పి ఒక లెటర్ రాస్తాడనమాట. గొయ్యి లెటర్లో ఏమని మెన్షన్ చేస్తాడంటే మా అమ్మ కళింగ గంగులక్క 1945లో 8 ఏళ్ల వయసులో వజ్రగిరి నుంచి హైదరాబాద్ వస్తుండగా తప్పిపోయారు. ఒరిస్సాకి చెందిన దంపతులు అమ్మని చేరదీసి వాళ్ళతో పాటు టీ ఎస్టేట్లో పని చేయించుకుంటూ 1965లో తన తండ్రి స్వర్గీయ రాంబంటు పినానిని పెళ్లి చేసుకుంది అని, ఇరువురి మధ్య మనస్పర్ధల కారణంగా విడిపోయి తన పేరును తిరిగి కళింగ గంగులక్కగా మార్చుకున్నారు అని, కళింగ వంశంలో నేను తప్ప ఇంకెవ్వరూ బ్రతికిలేరని తెలుసుకొని నన్ను మీతో పాటుగా చేర్చుకుంటారని ఆశిస్తూ ఈ లెటర్ రాసా అని రాసుంటాడు. అది చూసి గ్రీవాస్ షాక్ అవుతారు. అందులో హయగ్రీవ ఇదంతా ఆస్తి కోసమే, ఇదెవడో ప్లాన్ చేశాడు అని అంటాడు. ఇలాంటి వాళ్ళని ఆదిలోనే తుంచేయాలని చెప్పి హయగ్రీవ పోలీసులకి ఈ లెటర్ని ఫార్వర్డ్ చేస్తాడు. అలాగే తన మనుషుల్ని కూడా పంపిస్తాడు గొయ్యి దగ్గరికి తనని తీసుకురమ్మని. అదే టైంలో గుర్రం గ్యాంగ్ని ప్రభాస్, శ్రీను బ్యాచ్ చేస్తూ ఉంటారు. కానీ గుర్రం గ్యాంగ్ ఏమనుకుంటారంటే గొయ్యి కోసం వచ్చిన గ్రీవాస్ పంపించిన గ్యాంగ్ అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే గుర్రం పాపిరెడ్డి బ్యాచ్ మూవీ స్టార్టింగ్ టైంలో 50 లక్షల గోల్డ్ని లూటీ చేస్తారు కదా, ఆ జ్యువెలరీ షాపు గ్రీవాస్దే అయ్యుండటం వల్ల పాపిరెడ్డి వాళ్ళ పైన గ్రీవా 50 లక్షలు బౌంటీ పెడతారు. ఆ డబ్బుల కోసమే ప్రభాస్, సీను బ్యాచ్ పాపిరెడ్డి, మిలిటరీ, చిలిపిని ఇంకా వుడ్రాజ్ని కూడా వెతుక్కుంటూ వస్తారు. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే గొయ్యి కోసం వచ్చారేమో అనుకుంటారు. ఈ చేజింగ్ ప్రాసెస్లో ప్రభాస్ శ్రీనుని పట్టుకొని చైర్కి కట్టేసి అడుగుతారు చిలిపి ఇంకా మిలిటరీ, గొయ్యిని పట్టుకోవడానికి వచ్చారా గవర్రాజ్ని అని అడిగితే కాదు మీకోసమే వచ్చాము, మీ తలల పైన 50 లక్షలు బౌంటీ వేశారు గ్రీవాస్ వాళ్ళు, మిమ్మల్ని చంపేస్తారు మీరు కనుక దొరికితే అని అంటాడు ప్రభాస్ శ్రీను. దానికి మిలిటరీ భయపడి ప్లీజ్ ఆ బౌంటీని ఎత్తేస్తే మీకు చాలా డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తాడు. మా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కానీ తర్వాత చాలా డబ్బు వస్తుంది, ఆ డబ్బుని నీకు ఇస్తాము, ఆ బౌంటీని ఎత్తివేసేలా చేయండి అని చెప్పి బ్రతిమలాడతాడు. ప్రభాస్ శ్రీను గ్యాంగ్తో పాటుగా ఇంకో వేరే గ్యాంగ్ కూడా మిక్స్ అయ్యి పాపిరెడ్డి వాళ్ళని చేస్ చేస్తూ ఉంటారు. ఆ చేసిన గ్యాంగ్లో ఒక హెడ్ని కూడా కట్టేసి ఉంటారు ప్రభాస్ శ్రీనుతో పాటు. అతన్ని అడిగితే గుర్రం పాపిరెడ్డి మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు, వాడిని తీసుకెళ్ళడానికి మేము అతన్ని చేస్తున్నాం అని చెప్తారు. దానికి చిలిపి ఇంకా మిలిటరీ షాక్ అవుతారు. వాళ్ళకి కోపం వచ్చి గుర్రం పాపిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో మెంటల్ గార్డ్ వీడు అని అనగా ఇది మీకెలా తెలిసింది అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది, నాకు అన్యాయం జరిగింది, MBBS సీట్ కోసం కష్టపడి ప్రతి రూపాయి దాచాను కానీ సీట్ రాలేదు, చైనాలో 45 లక్షలు కడితే సీట్ వస్తుందని అక్కడ MBBS చేయాలనుకున్నాను, అంత డబ్బు ఎలా సమకూర్చడం అని ఆలోచిస్తుండగా దే ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ కనపడింది. వాళ్ళు 6 నెలల్లో మీ డబ్బుని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. మొదట్లో సీరియస్గా తీసుకోకపోయినా 6 నెలల తర్వాత ఒక్కొక్కరికి డబ్బు వచ్చి పడింది. అలా వచ్చింది కదా అని అన్నింటినీ తాకట్టు పెట్టి మరీ డబ్బు ఇన్వెస్ట్ చేశాను. వారం రోజుల్లో మా డబ్బు మెచ్యూర్ అవుతుందనగా అది ఫ్రాడ్ అని తెలిసిపోయింది. పోయిన డబ్బు రాబట్టాలని ఆ కంపెనీ వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాలనుకున్నాను. ఆ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఇంకెవరో కాదు గుర్రం పాపిరెడ్డి అని తెలిసిందని హీరోయిన్ చెప్తుంది.
అప్పుడు గుర్రం పాపిరెడ్డి స్టార్ట్ చేస్తాడు. నిజానికి నేనే మోసపోయాను. యాక్చువల్గా నేను MBA ఫైనాన్స్ కంప్లీట్ చేసి నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని సీడ్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతుంటే అప్పుడే నీలగ్రీవ హయగ్రీవ తగిలారు. సో వాళ్ళు నాకు భరోసా ఇవ్వడం వల్ల నేను అందరికీ చిట్ ఫండ్స్ కోసం నమ్మించాను. లోపలికి వచ్చే డబ్బు ఎక్కువైంది. డబ్బు ఓవర్ఫ్లో అయ్యాక డబ్బును తీసుకుని నన్ను కలవటం మానేశారు. చెక్స్ పైన సంతకం నాదే అవ్వటంతో నన్ను ద్రోహిని చేశారు. పోలీసుల నుంచి తప్పించుకొని గ్రీవాస్ పైన నిఘా పెడితే దేవ్ జ్యువెలరీ వాళ్ళదే అని తెలిసింది. ఆ స్టోర్ని లూటీ చేద్దామని మీతో కలిశాను. అది మిస్ ఫైర్ అయింది. తర్వాత పాత కేసులన్నీ గ్రీవాస్ నన్ను 7 ఏళ్ల శిక్ష వేయించారు. మొదటి 4 నెలలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నన్ను చాలా టార్చర్ చేశారు. దానివల్ల నా ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్గా మారింది. దానివల్ల నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపారు. అక్కడే హీరోయిన్ నర్స్గా పనిచేస్తూ ఉంటుంది. హీరోని తన డబ్బు కోసం ప్రశ్నించగా అప్పుడు హీరో చెప్తాడు, నేను గ్రీవాస్ చేతిలో మోసపోయాను, ఆ డబ్బంతా వాళ్ళే దోచుకుపోయారు అని చెప్తాడు. అప్పుడు హీరో ఇంకా హీరోయిన్ ఒక 45 ఇయర్స్ అబోవ్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి కళింగ గవర్రాజుని చెయ్యాలని గొయ్యితో ప్లాన్ వేశామని మిలిటరీ చిలిపికి చెప్తారు. అలా హాస్పిటల్ నుండి తప్పించుకొని ఈ ప్లాన్ని మీతో ఎగ్జిక్యూట్ చేస్తున్నా అని అంటాడు హీరో. ఇలా హీరో ఎంత చెప్తున్నా మిలిటరీ వాళ్ళ తలపై ఉన్న 50 లక్షల బౌంటీ కోసమే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. ఆ రిస్క్ తనకొద్దు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరో గొయ్యిని కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు మనం అండర్ గ్రౌండ్కి వెళ్దాం అంటాడు. దానికి మిలిటరీ ఇదంతా మనం చేసిన డ్రామా అని పోలీసులకి ఎప్పుడో చెప్పేసి ఉంటాడు అని అనగా పాపిరెడ్డి మాత్రం వాడు చెప్పడు, నేను బాగా ట్రైన్ చేశా గొయ్యిగాడిని అంటాడు. అదే విధంగా పోలీసులు ఎంత కొట్టినా గొయ్యి మాత్రం తను కళింగ గవర్రాజు అనే చెప్తాడు. అదే టైంలో మిలిటరీ ప్రభాస్ శ్రీనికి ఫోన్ చేసి బౌంటీ ఎత్తేయమని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి ప్రభాస్ శ్రీను సంగిరెడ్డి అనే వ్యక్తి అడ్రస్ ఇచ్చి ఆ వ్యక్తిని తీసుకొస్తే బౌంటీ ఎత్తేయడానికి ట్రై చేస్తా అని చెప్తాడు. దానికి సంగిరెడ్డిని తీసుకురమ్మని గ్రీవాసే ప్రభాస్ శ్రీనికి చెప్పుంటారు. కానీ ఈ పనిని మిలిటరీ పైన వేసేస్తాడు ప్రభాస్ శ్రీను. గొయ్యిని ఎంత కొట్టినా తను ఒకే మాట పైన ఉంటాడు. అందువల్ల తనని కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తారు పోలీసులు. అప్పుడు జడ్జ్ నువ్వే కళింగరాజువి అని చెప్పడానికి ఆ లెటర్ కాకుండా ఇంకేమన్నా ప్రూఫ్ తెమ్మంటాడు. అప్పుడు గొయ్యి చెప్తాడు, మా తాతలు కళింగ వంశస్థులు అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక రకంగా చనిపోయారు అని గొయ్యి చెప్పగా తన ముత్తాత తరపున అఫీషియల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అని గొయ్య తరపు లాయర్ని జడ్జి అడిగితే తనకి తెలియదని చెప్తుంది. అప్పుడు బ్రహ్మానందం నేనే కేసుని తేల్చేస్తా అని చెప్పి జడ్జే స్వయంగా రికార్డ్ హౌస్కి ఫోన్ చేసి కళింగ పోతురాజు ఒక బిల్డింగ్ పైనుంచి తోసి చంపేశారని కేసు నమోదైందా అని అడగ్గా అవును సార్ రికార్డ్స్లో ఉంది, సస్పీషియస్గా చనిపోయారని ఉంది, ఒక బిల్డింగ్ పైనుంచి తోసి చంపారని కేశవ వీరభద్రం గోవర్ధన ఆరోపించారు అని చెప్తాడు. అప్పుడు జడ్జ్ ఈ కేసుని డౌట్ కింద నమోదు చేయించండి అని తీర్పిస్తాడు. అలాగే హయగ్రీవాస్ నీలగ్రీవాని రెస్పాండ్ కమ్మని చెప్తాడు. తర్వాత మిలిటరీ ఇంకా చిలిపి సంగిరెడ్డిని వెతకడానికి వెళ్తారు. అక్కడ ఎవరిని అడిగినా అందరూ సంగిరెడ్డిని తిడుతూ ఉంటారు. ఫైనల్గా ఆ సంగిరెడ్డిని చూపిస్తారు. సంగిరెడ్డి ఊళ్ళో అందరితో అఫైర్స్ ఉండటం వల్ల అతనికి చాలామంది పిల్లలు పుట్టుంటారు. ఆ పిల్లలు ఆ సంగిరెడ్డికి ఉన్న 4 ఎకరాల పొలం కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు. మిలిటరీ ఇంకా చిలిపి వచ్చి సంగిరెడ్డిని హైదరాబాద్కి తీసుకొస్తారు. నిజానికి ఈ సంగిరెడ్డే గొయ్యి తండ్రి. ఆ విషయం ఎంక్వైరీ చేసి గ్రీవాసు ఈ సంగిరెడ్డిని తీసుకురమ్మంటారు. కానీ మన మిలిటరీ సంగిరెడ్డిని తీసుకురావడం చూసి షాక్ అవుతాడు మన హీరో. ప్లాన్స్ అన్నింటినీ మిలిటరీ ఇంకా చిలిపి తమ తెలివి తక్కువతనంతో పాడు చేస్తూ ఉంటారు. అదంతా హీరోకి చిరాకు తిప్పిస్తుంది. అప్పుడే హీరో అదిరిపోయే ప్లాన్తో సంగిరెడ్డి మొత్తం సంతానాన్ని కోర్టుకి తెప్పిస్తాడు. వాళ్ళందరూ ఒక 20-25 మంది ఉంటారు. అందులో ఒక ఫారినర్ కూడా ఉంటాడు. వీళ్ళందరూ కలిసి బ్రహ్మానందాన్ని సంగిరెడ్డి వాళ్ళ నాన్న అవునో కాదో DNA టెస్ట్ చేయించమంటారు. మంది సంగిరెడ్డి సంతానం అని చూసి ఇదంతా చూసి జడ్జి బ్రహ్మానందంకి కోపం వస్తుంది. వెంటనే DNA టెస్ట్ జరగాలి అని తీర్పిస్తాడు. కానీ గొయ్యకి ఇంకా కళింగ పోతురాజు శవానికి అని తీర్పిస్తాడు. గ్రీవాస్ లాయరు సంగిరెడ్డి గొయ్యి తండ్రి అని ఎంత వాదించినా బ్రహ్మానందం వినడు. అదే కదా మన హీరోకి కూడా కావాల్సింది. హీరో గ్యాంగ్ అంతా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో మళ్ళీ శవాల్ని గ్రీవాస్ మనుషులు మారుస్తున్నారని సంగిరెడ్డి ద్వారా తెలుసుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని ప్లాన్ చేస్తుండగా మిలిటరీ మళ్ళీ ఆవేశంతో సీరియస్ గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేస్తాడు. అప్పుడే మళ్ళీ హీరో ఇంకొక అదిరిపోయే ప్లాన్ వేస్తాడు. అదేంటంటే పోతురాజు పైన ఉన్న శిలాఫలకాన్ని వేరే సమాధి పైన పెట్టి అక్కడ శిలాఫలకాన్ని పోతురాజు
శవం పైన పెడితే వాళ్ళొచ్చి శవాన్ని మార్చాక శిలాఫలకాన్ని మార్చేద్దామంటాడు. అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే పోతురాజు శిలాఫలకం వేరే శవం పైన ఉండటం వల్ల ఆ శవాన్ని గ్రీవా మనుషులు మారుస్తారు. సో అప్పుడు గొయ్యి తాత శవం సేఫ్ గా ఉంటుంది. వాళ్ళు ఆ పని పూర్తి చేశాక మళ్ళీ శిలాఫలకం మార్చేయచ్చు అనుకుంటారు. అలా శిలాఫలకాల్ని మార్చేస్తారు. తర్వాత గ్రీవాస్ మనుషులు శ్మశానానికి వెళ్లి గొయ్యిని తవ్వుతూ ఉండగానే పోలీసులు వచ్చేస్తారు. మళ్ళీ మిలిటరీ చేసిన తెలివి తక్కువ పనికి హీరో అసంతృప్తిగా ఉంటాడు. ఇలా సగం తవ్విన సమాధిలో అసలు శవం మార్కండేయ రాజుది. అప్పుడు గొయ్యి డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు కదా మార్కండేయ రాజుతో అని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోకి ఇంకొక ప్లాన్ ఏదైనా వెయ్యమని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు పోలీసులు మార్కండేయ రాజు శవాన్ని కళింగ పోతురాజు శవంగా పేర్కొంటారు. జడ్జి బ్రహ్మానందం మార్కండేయ రాజు శవమే కళింగ పోతురాజుది అనుకుని గొయ్యితో డిఎన్ఏ మ్యాచ్ చేయాలని తీర్పునిస్తాడు. అంటే ఇప్పుడు మార్కండేయ రాజు శవం డిఎన్ఏతో మన గొయ్యి డిఎన్ఏ మ్యాచ్ అయితేనే వీళ్ళకి డబ్బు వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మార్కండేయ రాజు వంశానికి చెందిన వారిని వెతుకుతుండగా యోగిబాబే అంటే వుడ్రాజే ఈ వంశస్థుడని తెలిసి వుడ్రాజ్ హెయిర్ శాంపిల్ని తీసుకుంటారు. ఆ వుడ్రాజ్ని గోల్డ్ ఏం చేసావని అడిగితే గోల్డ్ని నా దగ్గర నుంచి ఎవరో కొట్టేశారని చెప్తాడు. తనకి రేచీకటి ఉండటం వల్ల వుడ్రాజ్ని మోసం చేసి ఉంటారు డబ్బులు ఇవ్వకుండా. తర్వాత గొయ్యి లాయర్ గొయ్యిని గ్రీవాస్ మనుషులు శుభ్రంగా కొట్టేశారని చెప్పి ఒక వీడియోని బ్రహ్మానందంకి చూపిస్తుంది. అప్పుడు బ్రహ్మానందం గొయ్యిపై జాలిపడి తనే స్వయంగా డిఎన్ఏ శాంపిల్ కలెక్షన్ దగ్గర నేనే ఉంటా అని చెప్పి చెప్తాడు. అప్పుడు మన గొయ్యి ఫుల్ దెబ్బలతో ఆక్సిజన్ మాస్క్ తో ఉండటం వల్ల చీక్ శాంపిల్ తీసుకోవటానికి వీలవ్వదు సార్ అని మన హీరోయిన్ అంటుంది. ఎందుకంటే హీరోయిన్ ముందుగా నర్స్ లాగా పనిచేసి ఉంటుంది కాబట్టి ఆ హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. అలా ఆ హీరోయిన్ తో హెయిర్ శాంపిల్ ని గొయ్యి చెవులకు అతికిస్తారు. డిఎన్ఏ శాంపిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన డాక్టర్ డిఎన్ఏ శాంపిల్ ని చీక్ ద్వారానే కలెక్ట్ చేసుకోవాలి, స్వాబ్ శాంపిల్ తీయాలి అంటే మన నర్స్ అంటే హీరోయిన్ అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే ఆక్సిజన్ తీస్తే పల్స్ పడిపోయి చనిపోతాడు గొయ్యి అని చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ హెయిర్ శాంపిల్ తీసుకుందామంటే అతనికి బట్టతల అసలు హెయిరే లేదే అంటాడు డాక్టర్. అప్పుడు హీరోయిన్ చెవుల్లో ఉన్న జుట్టుని చూపిస్తుంది. అప్పుడు ఆ చెవుల్లో ఉన్న జుట్టు శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుంటాడు డాక్టర్. తర్వాత డిఎన్ఏ శాంపిల్ మ్యాచ్ అవుతుంది. గొయ్యి అనే ఇతన్ని కళింగ వారసుడిగా కోర్టు తీర్పునిస్తుంది. ఇతనికి రావాల్సిన వాటాను రాయల్ ట్రస్ట్ ఇతనికి ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది అని తీర్పు చెప్తుంది. తర్వాత మన హీరో ఇంకా గొయ్యి ఆస్తి కోసం గ్రీవాస్ దగ్గరికి వెళ్తారు. ఇంతలో గొయ్యికి ఫోన్ వస్తుంది. అదేంటంటే శవం వచ్చింది, శవాన్ని పూడ్చిపెట్టాలి అని. సో గొయ్యి కోసం తెలిసిందేగా వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టు కోట్ల ఆస్తిని మర్చిపోయి గొయ్యి శవం పూడ్చడానికి పారిపోతాడు. తర్వాత పని అయ్యాక మిలిటరీ ఇంకా చిలిపి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి గుర్రం పాపిరెడ్డి ఆస్తితో రాలేదా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు నీతోనేగా గుర్రం పాపిరెడ్డి ప్యాలెస్కి వచ్చాడు, నువ్వు వెళ్ళావు కదా అని అడుగుతారు. ఇప్పుడు గొయ్యి అంటాడు, నాకు మధ్యలో ఫోన్ వచ్చింది, ఒక శవం వచ్చింది పూడ్చడానికి అని, అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్తాడు. తర్వాత వీళ్ళంతా ప్యాలెస్కి వెళ్ళి హయగ్రీవ నీలగ్రీవాని కలిసి అడుగుతారు. మనకి గ్రీవాస్ వాడొక పెద్ద ఫ్రాడ్, మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు, వాడొక చిల్లి గవ్వ కూడా మీకు పైసా కూడా ఇవ్వడు అని అంటారు. వాడిని మీరెలా నమ్మారు అంటూ నీలగ్రీవ హయగ్రీవ జరిగిన మొత్తాన్ని చెప్తారు. అప్పుడు మన హీరో అయిన గుర్రం పాపిరెడ్డి, మీరు మొత్తం నాకు 2000 కోట్లు ఇవ్వకపోతే మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు లీగల్ బ్యాటిల్ ఫేస్ చేయాలి, ఇదంతా అవసరమా, మేము ఇవ్వము డబ్బు అంటే మీరు చేసిన ఫ్రాడ్స్ అన్నీ శివకేశాకి చెప్తాను, అతను ఈసారి మిమ్మల్ని క్షమించడు అని భయపడతాడు. నాకు ఇప్పుడే అర్జెంటుగా ఆన్లైన్లో 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలి అంటాడు. మీ జీవితంలోకి నేను కానీ ఆ కళింగ వంశస్థులు కానీ ఎవ్వరు మీ దగ్గరికి రారు అంటాడు. దానికి ఏంటి గ్యారంటీ అని గ్రీవాస్ అడగగా డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి గొయ్యి ఇంకా గొయ్యి నాన్న సంగిరెడ్డి డిఎన్ఏ ఒరిజినల్ రిపోర్ట్ని వాళ్ళకిచ్చి డబ్బు తీసుకుంటాడు. అంటే గొయ్యి కళింగ వంశస్థుడు అని చెప్పడానికి ఇంకా వీలు లేదన్నమాట. అసలు ఆ గుర్రం పాపిరెడ్డి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడో మాకు అస్సలు అర్థం కావట్లేదు. మాతో చిట్ ఫండ్స్ కంపెనీ పెట్టించి ఆ డబ్బు తీసుకుని బోర్డు తిప్పేశాడు, మా జ్యువెలరీ షాప్ గోల్డ్ లూటీ చేశాడు, అది కాకుండా మా తరతరాల ఆస్తికి స్కెచ్చేశాడు అంటారు. అప్పుడు మన హీరోయిన్ మిలిటరీ ఇంకా చిలిపికి అతను చెప్పినవన్నీ అబద్ధాలని తెలుస్తుంది. ఇప్పుడు హీరోని చూయిస్తారు. అతను ఒక పెద్ద ట్రక్లో డబ్బులు తీసుకెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కోసం అనుకుంటూ ఉంటాడు, నువ్వేదో డబ్బులు మోసపోయావని నన్ను చంపాలని చూసావు కదా. అలాగే చిలిపి మిలిటరీ కోసం కూడా అనుకుంటాడు, నేను ఎన్ని ప్లాన్స్ వేసినా వాటిని ఫ్లాప్ చేస్తూ వచ్చారు మీ తెలివి తక్కువతనంతో, కాబట్టి మీ ఎవ్వరికి నేను ఒక్క చిల్లి గవ్వ కూడా ఇందులోంచి ఇవ్వను అని అనుకుంటాడు. తర్వాత తన టార్గెట్ ప్రైవీ పర్స్ ద్వారా కొన్ని కోట్ల ఆస్తిని దోచుకున్న రాజ్యాలపైనే నా టార్గెట్ అని చెప్తాడు. ఈ ప్లాన్ నాది, ఎగ్జిక్యూషన్ నాది, కాబట్టి డబ్బంతా నాదే అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.